ఇప్పుడున్నటువంటి కౌన్సిలే వైసీపీకి బలమైంది. కానీ గతంలో 2019-24 దాకా ఇదే కౌన్సిల్ని రద్దు చేద్దామని చెప్పేసి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రద్దు చేసి ఉంటే పరిస్థితి ఈరోజు ఏమై ఉండేది? సో రద్దు చేయకపోయినా సరే కౌన్సిల్లో అక్కడ ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. సో నిజంగా అప్పుడు కౌన్సిల్ రద్దు చేద్దాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన నిజంగా చేసి ఉంటే ఎలా ఉండేదంటే ఏమంటారు? ఇదేమి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డాడీ ప్రాపర్టీ కాదు. ఇక్కడ ఏంటి అంటే కొన్ని నియమాలు నిబంధనలు అన్నీ ఉంటాయి. ఆయన పెట్టాడు 3 రాజధానుల బిల్లు పెట్టాడు. ఏమైంది? ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా నేను అంటే కుదరదు. కొన్ని డెమోక్రటిక్ నామ్స్ ఉంటాయి. శాసనసభలోకి నేను రాను అని చెప్పావు. ఇప్పుడు ఆ డిజిటల్ అటెండెన్స్ అంతా పెట్టారు, తీస్తున్నారు. నీకు భయం పుట్టింది, ఒకరోజు వచ్చిపోతున్నావు. నేను అనేది ఏంటంటే నువ్వు స్ట్రిక్ట్గా ఫాలోగా నేను రాను అని భీష్మించి కూర్చున్నావు కదా. మొన్న ఎందుకు వచ్చావు అసెంబ్లీకి? గవర్నర్ ప్రసంగం రోజు ఎందుకు వచ్చావు? అంతకుముందు కూడా గవర్నర్ ప్రసంగం రోజు వచ్చావు. ఎందుకు వచ్చావు? నీకేంటి అంటే గవర్నర్ ప్రసంగం రోజుకి వచ్చి నువ్వు అటెండెన్స్ వేయించుకొని పోవాలా? నీ జీతాలు నీకు రావాలా? ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు పులివెందులకి రిప్రజెంటేటివ్వి, ప్రజాప్రతినిధివి. నువ్వేం చేయాలి? నో ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి నో ఆన్సర్. నువ్వు అసెంబ్లీకి రావు, కౌన్సిల్కి మాత్రం నీ ఎమ్మెల్సీలని పంపిస్తావు. ఎట్లా పంపిస్తావు? అంటే ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం తన ఈగో ప్రాబ్లమ్స్ తోటి, ఈగో ప్రాబ్లంని చల్లార్చుకోవటానికి ప్రజల జీవితాలు నాశనమైనా పర్వాలేదు అనుకునే మనిషి. అందుకనే ఇట్లా చేస్తున్నాడు. అందుకనే ఈ అమరావతిని రాజధానిగా రద్దు చేయలేకపోయాడు. కౌన్సిల్ని ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రద్దు చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. తీర్మానం చేసి పంపించాడు. ఆ తీర్మానం చేసి పంపించే రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే ఈ కౌన్సిల్ అవసరం లేదు, డబ్బులు ఖర్చు తప్ప, ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఈ కౌన్సిల్ తోటి ఉపయోగం లేదు అని చెప్పాడు. తీర్మానం అదే తీర్మానం పెట్టాడు. కౌన్సిల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులకి మెజారిటీ ఉంది కాబట్టి ఈ మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీకు మెజారిటీ ఉంది కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవాలని చూస్తున్నావు. బొత్స సత్యనారాయణని పంపించి నువ్వు అబద్ధాలు చెప్పిస్తూ ఉన్నావు అన్నట్టు శుభవార్త. బొత్స సత్యనారాయణకి సంపూర్ణ ఆరోగ్యవంతుడే ఇవాళ వచ్చాడు. ఈరోజు లోకేష్ గారు కూడా సభలో పలకరించారు సార్, చాలా చక్కగా పలకరించారు. చాలా అంటే బ్రెయిన్ స్ట్రోక్ మరి అంత తొందరగా 2-3 రోజులు ఎట్ట తగ్గిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన్ని చూస్తే ఆనందం వేసింది. అంత సంపూర్ణ ఆరోగ్యవంతుడై వచ్చినందుకు బొత్స సత్యనారాయణ గారికి అంటే ఫైనల్ డే కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పంపించారంటూ అంటున్నాడు సార్. జగన్ గారు నన్ను ఇరకాటంలో పెట్టి క్వశ్చన్లు అడగమాకండి. ఆయనకి అతి స్వల్ప కాలంలోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ తగ్గిపోయింది. అందుకు మనందరం సంతోషపడాలి. ఎందుకంటే వాళ్ళెవరో వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కదా, చాలా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడిని మీరందరూ కూర్చొని మీరందరూ బచ్చాగాళ్ళు మీరు విమర్శిస్తారా అది ఇది అని చెప్పి పెద్ద విరుచుకుపడుతున్నారు. అతను ఎవరో ఒక అతను ఉంటాడు, జబర్దస్త్లో చేశాడు అంతకు ముందర, కిరాకార్పి అని. ఆయన ఏదో వీడియో చేశాట, పెద్ద బొత్స సత్యనారాయణ సైన్యం అంతా ఎగబడ్డది. అట్ట చేస్తావు, మా నాయకుడి మీద ఎట్ట చేస్తావు? అందుకని ఆ సైన్యం అంతా మీ నాయకుడికి కరెక్ట్గా 4-5 రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఎట్లా మాయమైపోయిందో, ఎట్లా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడో ఆ రహస్యం కూడా అందరికీ చెప్పాలి. అదొక్కటే నా రిక్వెస్ట్. ఇక్కడ ఏంటి అంటే ఈ కౌన్సిల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఉంది కదా, మొత్తం అడ్డదిడ్డంగా అబద్ధాలన్నీ చెప్తూ ఉన్నాడు కదా కౌన్సిల్ మీటింగ్లో.
తెలుగుదేశం ఎట్లా ట్యాకిల్ చేస్తున్నది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు కౌన్సిల్ని చూసుకోపో. మొత్తం రౌడీలు వచ్చి మీద పడ్డట్టు సోము వీర్రాజు మీద పడ్డారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి మీద పడ్డారు. కొట్టడానికి వచ్చారు. లిటరల్గా కొట్టడానికి వస్తే అరే పో నీ సంగతి చూస్తా నేనని వాళ్ళు నిలబడే ఉన్నారు. అట్లా ప్రతి అరగంటకు ఒకసారి స్పీకర్ చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళటం, గొడవ చేయటం, ధర్నా చేయడం. అరే సభలో సమాధానం చెబుతాము, మేము గవర్నమెంట్ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే మీరు సిద్ధంగా ఉన్నా మేము సిద్ధంగా లేవని చెప్పి కల్తీ నెయ్యి గురించి మాట్లాడటానికే భయపడ్డారు. మాట్లాడాడు. వైసీపీ వాళ్ళకి మేము 30 నిమిషాలు టైం ఇస్తామని చెప్పాడు ఆయన చైర్మన్. సరే ఓకే వైసీపీ వాళ్ళని మాట్లాడినివ్వండి అని తెలుగుదేశం వాళ్ళందరూ మంత్రులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పాడు. ఓకే చైర్మన్ గారు మీరు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా అని. మాట్లాడమ్మా పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి అన్నాడు. ఆయన వైసీపీనా? అతను ఇండిపెండెంట్ అయితే వైసీపీ తరఫున మాట్లాడండి అని చైర్మన్ ఎట్ట చెబుతాడు? చెబితే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరం చెబితే పర్లేదండి పర్ల మాట్లాడినివ్వండి అంటాడేంటి? ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్సీని వైసీపీ తరఫున ఎట్ట మాట్లాడిస్తాడు? వైసీపీ తరఫున మాట్లాడటానికి మరి మనుషులు లేకపోతే అద్దెకి తెచ్చుకున్నారా? రెంటెడ్ పర్సన్? పోనివ్వండి పాపం వైసీపీలో ఎవడు మాట్లాడే దిక్కు లేదండి, అందుకని ఇండిపెండెంట్ తోటి మాట్లాడిద్దాం అని చెప్పి మాట్లాడిచ్చాడు. సరే ఏదో ఒకటిలే మాట్లాడి అని చెప్పి వీళ్ళు ఊరుకుంటే ఆయన లేచి ఏం చెబుతాడు? మనము ఆవుకి ఏ గడ్డి వేస్తే అదే వస్తుందండి అన్నాడు. గడ్డి వేస్తే గడ్డే రావాలి కదా, పాలు ఎట్టు వచ్చినాయి? అంటే ఇటువంటి వితండవాదాలు చెబుతూ, అంటే ఎటువంటి లాజిక్లు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుపతి లడ్డూకి సంబంధించి వాళ్ళు చేసిన అపవిత్రతని, వాళ్ళు చేసిన మహా అపచారాన్ని కవర్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే వాళ్ళకి అచ్చెన్నాయుడు ఫైనల్గా శత్రువు రూపంలో వచ్చేసాడు. వచ్చేసి కౌన్సిల్ చైర్మన్ది మరి మీ మతం ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారు తెలుసా? కౌన్సిల్ చైర్మన్ని మతం అడుగుతారా, అట్లా తప్పు కదా అని మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇదే. నువ్వు అచ్చెన్నాయుడు మతం అడిగాడు, మతం అడగలేదు కదా మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరిద్దరూ క్రిస్టియన్లు అన్నాడు. దానికి రోజు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసే వ్యక్తి అయినా సరే, ఎవరు మోషన్ రాజు, ఆయనకి మొత్తం ఆయన వీడియోలు ఆయన ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి కదా. ఆయనకి ఈ మండలి చైర్మన్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడు క్లియర్గా, నాకు ఈ పదవి యేసుక్రీస్తు దైవాల్లో వచ్చింది అని చెప్పాడు. అని క్లియర్గా చెప్పాడు. అన్ని రకాల ఆయన ఇవాళ ఆయన కొడుకు మ్యారేజ్ ఏదో ఫొటోస్ వచ్చినాయి. అన్ని క్రైస్తవ పద్ధతిలోనే పాస్టర్లే ఉన్నారు అక్కడ. పెళ్లి చేసింది ఎవరు, పంతుళ్ళు ఎవరు చేయలే. మరి ఆయన వచ్చి ఆయన రికార్డు నేను హిందూనండి అన్నాడు. అదే ఆయనకు పేరు పెట్టింది కూడా ఒక పాస్టర్ అని కూడా ఆయనే చెప్పాడు. పాస్టర్ వాళ్ళ అమ్మ పేరు మరియమ్మ. వాళ్ళ అమ్మ పేరు మరియమ్మ. మరి ఆ మరియమ్మ కొడుకు మోషన్ రాజు కూడా హిందూ అయిపోతే ఇంకా మరి మనం ఏం చేయలేం దానికి. ఆన్ రికార్డు నేను హిందూని అంటే అందరూ చాలా దాదాపుగా అందరికీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు అందరికీ కూడా ఆన్ రికార్డు వాళ్ళు అది పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళు మేము కన్వర్ట్ అయిపోయాం క్రిస్టియానిటీకి అంటే వాళ్ళు బీసీ కేటగిరీలో పడతారు, బీసీ డీనో ఏదో అవుతుంది. అందుకని వీళ్ళు ఏంటి అంటే ఎస్సీగానే ఉండాలి అంటే మేము కన్వర్ట్ కాలేదు మేము హిందువులమే అని చెప్తారు. ప్రాక్టీస్ చేసేది మాత్రం క్రిస్టియానిటీ. అందుకని ఈ సర్టిఫికెట్ హిందువులు అని చెప్పి వాళ్ళు ఏదో ఒక దీన్ని చేస్తున్నారు. చాలామంది హిందూ సంఘాలన్నీ గొడవ చేస్తూ ఉన్నాయి, వీళ్ళందరూ సర్టిఫికెట్ హిందువులు అని. అందుకని ఇక్కడ మండలి చైర్మన్ మతాన్ని ఎవడు అడగలా, ఎవడు కించపరచలా.
మీకు ధైర్యం లేదు. ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పింది అదే, మీకు ధైర్యం లేదు. మీ మతం, నేను ఆచరించే మతం ఇది అని చెప్పే ధైర్యం మీకు లేదు. మేమేం చేస్తాం దానికి? అందుకని ఈ రోజున మొత్తం ఈ కౌన్సిల్ రద్దు చేయాలి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి అదే కౌన్సిల్ మీద ఆధారపడి రాజకీయం చేయాలి అనుకుంటున్నాడు. నువ్వు రద్దు చేయలేవు, నీ వల్ల కాదు. నువ్వు మండలిని ఉపయోగించుకొని రాజకీయము చేయలేవు, నీ వల్ల కాదు. ఇది తెలుగుదేశం క్లియర్ కట్గా ఇచ్చిన సందేశం. ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ ప్రభుత్వం అంటే మొత్తం పర్ఫెక్ట్ బడ్జెట్ పెట్టేశారు. బడ్జెట్ సెషన్లన్నీ పర్ఫెక్ట్గా నడుపుకున్నారు. మొత్తం అంత సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరిగింది. కౌన్సిల్లో వైసీపీకి దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.